మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. పార్టీలో ఉంటూ పార్టీపై పోర్ ఎందుకు? బీజేపీలో బలమైన నేతలు ఇద్దరే అయినా బలం కోసం బాహుబంధు ఎందుకు? తెలంగాణ బీజేపీలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య నెలకొన్న సంక్లిష్ట విభేదాలు పార్టీలో స్పష్టమైన అంతర్గత వైషమ్యాన్ని బయటికి తెస్తున్నాయా? హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రభావ పోరు రాబోయే ఎన్నికలకు ముందు బీజేపీకి సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈటెల రాజేందర్ హుజురాబాద్ను తన రాజకీయ దుర్గంగా మార్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక బీజేపీలో చేరిన తన ప్రజా అనుబంధంతో మళ్లీ గెలుపొంది గుర్తింపు పొందారు. ఈ పటిష్టతే ప్రస్తుతం ఆయనకు బండి వర్గంలో ముడిపడిన వివాదాలకు ఆధారమవుతోంది. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల పరాజయం ఎదుర్కొన్న 2024లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటమితో ఆయన పట్టు కొంతమేర తగ్గిందనే అభిప్రాయం బండి వర్గంలో ఉంది. ఇక ఇదే ఆయనపై వ్యూహాత్మక ఒత్తిడిగా మారినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ తన వర్గాన్ని బలోపేతం చేసేందుకు హుజురాబాద్ను కీలకంగా చూస్తున్నారు. స్థానిక నాయకుల ఎంపికలపై వారు చూపుతున్న ఆధిపత్య ధోరణి ఈటెల వర్గంలో అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రభావం రెండు వర్గాల మధ్య తేడాలను మరింత పెంచింది. ఈటెల రాజేందర్ షామిరిపేటలో చేసిన బీ కేర్ఫుల్ వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. కడుపులో కత్తులతో కౌగిలించుకునే సంస్కృతి నాకు లేదంటూ చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్పై ఉద్దేశించినవే అని బీజేపీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గీయుల మధ్య దూరాన్ని రెట్టింపు చేశాయి. కరీంనగర్ సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈటెల వర్గాన్ని ఉద్దేశించినవేనన్న అర్థం బయటకొచ్చింది. కొంతమంది ముద్దుగుమ్మల వల్లే మెజార్టీ తక్కువైందంటూ చేసిన వ్యాఖ్యలపై ఈటెల వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవి పార్టీ అంతర్గత విభేదాలను మరింత ఎత్తుకు చేర్చాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హుజురాబాద్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో బండి వర్గం దొంగచాటగా ముందుకొస్తోందని ఈటెల వర్గం ఆరోపిస్తోంది. ఈ అసంతృప్తితోనే ఈటెల వర్గానికి చెందిన గౌతమ్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ పదవికి రాజీనామా చేయడం బీజేపీ లోపలి ఒడిదుడుకులను బహిర్గతం చేస్తుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన క్రిప్టో కరెన్సీ స్కామ్లో బీజేపీకి చెందిన ఒక కీలక నేత పేరు బయటకు రావడంతో ఈటెల వర్గం చట్టపరమైన చర్యలను డిమాండ్ చేస్తుంది. అయితే ఆ నేతకు బండి వర్గం మద్దతుగా వ్యవహరించడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇది పార్టీ పరిరక్షణలో విభేదాల తీవ్రతను వెల్లడించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత వివరణ ఇచ్చేందుకు అనలిస్ట్ కోటేశ్వర గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వర గారు. నమస్తే. బీజేపీలో లోపల జరుగుతున్న అటు ఈటెల వర్గానికి సంబంధించి కావచ్చు, బండి వర్గానికి సంబంధించి లోపల జరుగుతున్న విభేదాలకు ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు బీజేపీలో ముఠా కుమ్ములాట్లు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకులు స్వయంగా ప్రకటించారు, అసెంబ్లీ ఎన్నికల వరకు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారు, ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అని చెప్పినటువంటి పెద్దలు ఆకస్మికంగా బండి సంజయ్ని తప్పించి తాత్కాలిక అధ్యక్షుడి పేరుతోటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని నియమించారు.
ఆ తాత్కాలిక అధ్యక్షుడు దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగారు. ఆ తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి ఏమిటి అనేటువంటి దగ్గర మళ్ళా కుంపలాటలు. బీసీ వర్గాలని ఎన్నుకోవాలా, ఓసీ వర్గాలను ఎన్నుకోవాలా, లేదా బీసీ వర్గాలను ఎన్నుకునేట్లయితే ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది మరో కుమ్మలాట. ఆ బీసీ వర్గాలకు సంబంధించి ఈటెల రాజేందర్ని ఎన్నుకోవాలని కొంతమంది, ఈటెల రాజేందర్ని అంగీకరించేందుకు వీలు లేదని చెప్పేసి బండి సంజయ్ వర్గానికి చెందినటువంటి వాళ్ళు పోటీ పడటం, ఇవన్నీ కూడా అంతర్గత విషయాలే అయినప్పటికీ ఎక్కడ బీజేపీ నేతలు బహిరంగంగా చెప్పనప్పటికీ అందరికీ, జనానికి అందరికీ తెలిసినటువంటి అంశాలు. ఈ పూర్వరంగంలోనే ఎవరిని పక్కన పెడితే లేదా ఎవరిని అందలం ఎక్కిస్తే ఎవరికి ఆగ్రహం వస్తుందో, ఏ నష్టం జరుగుతుందో అనేటువంటి భయంతో అధిష్టాన వర్గం వీళ్ళిద్దరిని పక్కన పెట్టి మూడో వ్యక్తిగా రామచంద్రరావు గారిని అధిష్టాన వర్గం నియమించిందని కూడా తెలిసింది. అది బీజేపీలో కుమ్ములాట్లకు అంతం అనుకున్నారు కానీ అదే నాంది పలికినట్లుగా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అవి నిన్న ఈటెల రాజేందర్ గారు బహిరంగంగా నోరు బట్టని బూతులతోటి కొడక లేకపోతే మరొకటి అంటూ పరోక్షంగా బండి సంజయ్ని ఏ విధంగా దూషించారో, ఏ విధంగా సవాల్ చేశారో మనం అందరం కూడా మీడియాలో చూసాం. అందువలన ఈ పరిణామం దేనికి దారితీస్తుంది ఏమిటి అన్నది ఆసక్తి కలిగించేటువంటి అంశం. అంటే ఈ వర్గపోరు బీజేపీని రాష్ట్ర స్థాయిలో బలహీనపడే స్థాయికి తీసుకువెళ్తుందంటారా, లేదంటే దీన్ని ఒక మత విభేదాల కిందనే చూడవచ్చు అంటారా? దీనిలో మత విభేదం ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీ అనేటువంటిది వాళ్ళు పక్కాగా చెప్పుకుంటారు, మేము కట్టర్ హిందువులం, మాది హిందుత్వ, మేము హిందూ మత పరిరక్షణకి మేము పనిచేస్తాము అని చెప్పేసి బహిరంగంగా వాళ్ళు చెప్పుకుంటారు. ఎక్కడ అయితే వాళ్ళ నిబంధన వాళ్ళు ఎక్కడ ఆ విధమైనటువంటి పదజాలం ఉండదు. కానీ ఏ నాయకుడు ఉపన్యాసం చూసినా లేదా ముఖ్యంగా బండి సంజయ్ ఉపన్యాసాలు చూసినా ఎక్కడ చూసినా కానీ వాళ్ళు చేసేది మతపరమైనటువంటి వ్యాఖ్యలు. రెండోది మజ్లిస్ పేరుతోటి ముస్లింల మీద విద్వేషం అనేటువంటిది తెలిసిందే. ఆ విషయాల్లో బండి సంజయ్తో పోలిస్తే ఈటెల రాజేందర్ ఎక్కడ ఆ విధంగా అటువంటి పదజాలాన్ని ఉపయోగించి లేదా విద్వేషాన్ని రెచ్చగొట్టినటువంటిది ఎక్కడన్నా ఒకటి ఆరా ఉంటే ఉండొచ్చు తప్ప మనకెక్కడ అంతగా కనపడదు. అందువలన బీజేపీలో తలెత్తినటువంటిది ఒకే మతానికి చెందినటువంటి వాళ్ళు, ఒకే భావజాలానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్య పదవుల పంచాయతీ, అధికార పంచాయతీ అనేటువంటిది తప్ప భావజాల పంచాయతీ అనేటువంటిది లేదు అనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే స్థానిక నాయకుల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈ వర్గపోరు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చుంటారు? రాష్ట్ర నాయకుడైనా లేదా జిల్లా నాయకుడైనా కానీ ఎవరైనా కానీ తన అనుచరులని కాపాడుకోవటం అనేటువంటిది ఇవాళ రాజకీయాల్లో ఒక్క బీజేపీ అనే కాదు, అన్ని పార్టీల్లో, అది బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అన్ని పార్టీల్లో కనిపిస్తున్నటువంటి ఒక ధోరణి. ఎందుకంటే ఎన్నికల్లో తెగించి ఓట్లు వేయించేది వాళ్లే, అవసరమైతే దెబ్బలాట్లకు దిగేది వాళ్లే, డబ్బులు ఖర్చు పెట్టుకునేది వాళ్లే, కులాన్ని, మతాన్ని, ప్రాంతీయ విద్వేషాలని అన్నింటినీ తెచ్చి తమ నాయకుల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఓడేటువంటి వాళ్ళు కార్యకర్తలుగా ఉన్నారు కనుక ఆ కార్యకర్తల ప్రయోజనాలకు దెబ్బ తగిలితే ఆ నాయకుడు ఉనికే ప్రశ్నార్థకం అవుతుందనేటువంటి భయంతో ఈ విధంగా కార్యకర్తలు నాయకుడు కార్యకర్తలు ప్రయోజనాలని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అనేటువంటిది నిన్న ఈటెల రాజేందర్ చేసినటువంటి హుజూరాబాద్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో ఆయన బహిరంగంగా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించాం. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గపోరు బీజేపీ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనుకోవచ్చుంటారు? స్థానిక సంస్థల మీద
రేపు బీజేపీ బీఆర్ఎస్ కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు బీజేపీలో తలెత్తినటువంటి ఈ అంతర్గత పోరుని ఒక రాజకీయ ఆయుధంగా వినియోగించుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. రెండోది, ఇంత ఓపెన్గా రెండు వర్గాలుగా తారసిల్లిన తర్వాత ఒక వర్గపు ప్రయోజనాలని మరొక వర్గం పరిరక్షిస్తుందా, దెబ్బతీస్తుందా అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఇంతగా ముదిరిపోయిన తర్వాత, ఇంతగా బూతుల దాకా వచ్చిన తర్వాత, చేతులు కలిపేంత వరకు వచ్చిన తర్వాత ఈటల అనుచరులు బండి సంజయ్ వర్గీయులకు కానీ లేదా బండి వర్గీయులు ఈటల అనుచరులకు కానీ ఎన్నికల్లో సహకరిస్తారనేటువంటిది అది ఒక దురాశ తప్ప మరొకటి కాదు. అందుకని ఈటల రాజేందర్ ఇప్పుడు తన రాజకీయ గమ్యాన్ని ఏం చేస్తారు, వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా, లేకపోయేట్లయితే బండి సంజయ్కి వ్యతిరేకంగా ఇదే విధమైనటువంటి ధోరణులతోటి కొనసాగుతారా? ఒకవేళ ఇదే విధమైనటువంటి ధోరణులు కనుక కొనసాగేట్లయితే ఇవాళ బండి సంజయ్ ఊతనగా వచ్చినట్టుగానే రేపు మన ఈటల రాజేందర్ గారు ఊతనగా వచ్చినట్టుగానే రేపు బండి సంజయ్ కూడా అదే విధమైనటువంటి భాషతోటి ముందుకు వస్తే అది బీజేపీని మొత్తంగా దెబ్బతీస్తుందనేది నా అభిప్రాయం. ఓకే, హుజూరాబాద్లో కనుక బీజేపీని వ్యూహాత్మకంగా బలపడాలంటే పార్టీ ఏ మార్గాలను అనుసరిస్తే మంచిదంటారు? ఇది హుజూరాబాద్ సమస్య కాదు. హుజూరాబాద్ అనేటువంటిది ఈటల రాజేందర్ గతంలో పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ. అందువలన ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కనుక ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సంబంధాలు లేదా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సంబంధాల గురించి ఆయన నిన్న మాట్లాడారు. అందుకని ఇది అసలు హుజూర్ నగర్ సమస్య కానే కాదు. హుజూర్ నగర్ లో ఎవరిని పెట్టుకోవాలి ఏమిటనేటువంటిది వాళ్ళ బలాబలాలు వాళ్ళు తూల్చుకుంటారు. కానీ హుజూరాబాద్ పేరుతోటి మొత్తం రాష్ట్రంలో మనకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారు బండి సంజయ్ వర్గం అనేటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందుకని పేరుకు హుజూరాబాదు లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే జనాన్ని పక్కదారి పట్టించడానికి చెప్పేటువంటి సాకులు తప్ప అసలు విషయం అధ్యక్ష పదవిని తనకు రాకుండా చేశారు అనేటువంటి దుగ్ధ ఈటల రాజేందర్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈటల రాజేందర్ను అడ్డుకోవటం ద్వారా పార్టీలో మాదే పై చెయ్యి అని చెప్పేసి బండి సంజయ్ వర్గం కాలట ఎగరేయడానికి అవకాశం వచ్చింది. దాన్ని ఈటల అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. అది హుజూరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల రూపంలో బయటపడింది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, బీజేపీ అధిష్టానం కనుక ఈ వివాదంపై స్పందించకపోవడం వల్ల నాయకత్వం పట్ల నమ్మకం తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పటికే మనం చూసాం, గతంలో రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళా ఏదో ఒక శాఖతోటి రాజాసింగ్ తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆ రాజాసింగ్ శాసనసభాపక్ష నాయకత్వం కావాలని చెప్పేసి కోరాడు. శాసనసభాపక్ష నాయకత్వం కాకపోయినా కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవైనా తనకి ఇవ్వాలని కోరినటువంటి బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేసి కావాలంటే నా శాసనసభ్యత్వాన్ని రద్దు చేయించుకోండి, మీరే స్పీకర్కి లేఖ రాసి అని చెప్పేసి ఆయన ఒక బహిరంగ సవాల్ ఇచ్చాడు. ఇంతవరకు అధిష్టాన వర్గం ఆయన పార్టీకి చేసినటువంటి రాజీనామాని ఆమోదించింది తప్ప శాసనసభ్యత్వం విషయం గురించి ఇంతవరకు స్పీకర్కి ఎలాంటి అధికారికంగా ఏ విధమైనటువంటి లేఖ రాయలేదు. అందువలన ఇప్పుడు రాజాసింగ్ ఏమిటి, ఏ పార్టీకి చెందినటువంటి ఒక స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నాడా? ఒకవేళ అటువంటి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటేటైతే ఆయన సభ్యత్వం ఉంటుంది. అలా కాకుండా ఆయన పార్టీకి రాజీనామా చేశాడు తప్ప మరొక పార్టీలో చేరలేదు. అందువలన పార్టీ ఫిరాయించినట్లు బీజేపీ స్పీకర్కి ఏ విధంగా ఫిర్యాదు చేస్తుంది? ఒకవేళ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ దాన్ని ఎట్లా అంగీకరిస్తారు అనేటువంటి ఒక సాంకేతికపరమైన న్యాయపరమైనటువంటి సమస్య ఉన్నది. అందువలన రాజాసింగ్ అందుకనే తెలివిగా నేను బీజేపీకి రాజీనామా చేశాను తప్ప హిందుత్వకి రాజీనామా చేయలేదు, హిందుత్వ రాజకీయాలు నేను హిందూ మతం కోసమే పనిచేస్తానని చెప్పేసి ఆయన ఒక సెంటిమెంట్ను కూడా తీసుకొచ్చాడు. అందువల్ల ఆ విషయంలో మరి బీజేపీ అధిష్టాన వర్గం, ఎందుకంటే ఎమ్మెల్యే కనుక కేంద్ర పార్టీ చూసుకోవాలని చెప్పేసి
కొంచెం టైం తీసుకోవడానికి చెప్పారు. మరి ఆ పార్టీ ఇంతవరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదు. అటువంటిది రేపు ఈటెల రాజేందర్ కూడా అదే విధంగా చేస్తారా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడైతే ఊహాజనితమైనటువంటి సమస్య. చేస్తే ఏం చేస్తారు? ఎందుకు అంటే ఒక ఎంపీ అదే విధంగా ఇంత వివాదాస్పదమైనటువంటి ఎంపీ మీద యాక్షన్ తీసుకున్నా లేదా ఉపేక్షించినా కానీ భవిష్యత్తులో దాని ప్రభావాలు, ప్రతికూలమైనటువంటి ప్రభావం రాష్ట్ర బీజేపీ మీద ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఇది రాష్ట్ర బీజేపీ నాయకత్వానికంటే కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఒక కత్తి మీద సాములాగా ఉంది ఈటల వ్యవహారం అనేది నా అభిప్రాయం. అంటే ఈ బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే కేంద్ర నాయకత్వం ఈ సమస్యని ఎలా అధిగమించాలంటారు? అసలు ఎలా అధిగమించాలనేటువంటిది వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం. దీని పర్యవసానాలు బీజేపీ మీద ప్రతికూలంగా ఉంటాయి. బీజేపీ ఆకర్షణ అనేటువంటిది తగ్గిపోతుంది. ప్రతిపక్షాలకి ఒక ఆయుధాలుగా, అస్త్రాలుగా ఉంటాయి అనేటువంటిది ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడిగా నేను చెప్పగలను తప్ప ఏ విధంగా పరిష్కరించుకోవాలనేటువంటిది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వాళ్ళే చెప్తున్నట్టు కదా నిన్నటి నుంచి, ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారం, మా పార్టీ కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది, మేము పరిష్కరించుకుంటాము అని చెప్పేసి వాళ్ళే చెప్తున్న తర్వాత ఫలానా విధంగా పరిష్కరించాలని చెప్పేసి ఒక మీడియా పర్సన్ గా చెప్పడానికి నాకేం రైట్ ఉంటుంది? అందుకని నేను కావచ్చు లేదా ఏ మీడియా అయినా కావచ్చు, ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది వాళ్ళు చెప్పాలి. రాజాసింగ్ విషయంలో ఏమి చేయాలనేటువంటి వాళ్ళు, ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి వాళ్ళు, రేపు ఈటల రాజేందర్ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పార్టీనే కాదు, కాంగ్రెస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళని ఏం బహిష్కరించలేదు, లేకపోతే సస్పెండ్ చేయలేదు అని అలాగా మెయింటైన్ చేస్తా ఉంది. మా పార్టీ వాళ్ళని తీసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ మీద ధ్వజమెత్తుతా ఉంది. మరి ఇప్పుడు బీజేపీలో తలెత్తినటువంటి ఆ బీజేపీ ఏం చెప్పుకుంటుంది? మేము మిగతా పార్టీల కంటే మేము భిన్నం, మా పార్టీలో క్రమశిక్షణ ఉంటుంది, ఆ పార్టీలో చేరిన అందరూ కూడా వాషింగ్ పౌడర్ నిర్మాత అంతా పరిశుద్ధులుగా ఉంటారు, ఈ కబుర్లు కదా చెప్తా ఉంది. మరి అలాంటి వాళ్ళు ఎందుకని వీధికి ఎక్కారు అనేది సమస్య. అందుకని ఎట్లా పరిష్కరించుకుంటారనేటువంటిది వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయం తప్ప వాళ్ళకి మనం సలహాలు చెప్పేంతటి వాళ్ళని కాదు అనేది నా అభిప్రాయం. ఓకే, ఈటెల తన ఆరోపణలన్నింటినీ కూడా బీజేపీ అధిష్టానానికి చెప్పినా సరే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల బండి సంజయ్కి సపోర్టు ఉంది అంటూ కూడా బాగా ప్రచారం జరుగుతుంది. సో దీనివల్ల పార్టీ ఐక్యత ఒక ప్రశ్నార్థకంగా తయారవుతుందనే అభిప్రాయాలు కూడా చాలా వ్యక్తమవుతున్నాయి. సో ఇలాగే ఉంటే కనుక ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు అనే పార్టీ పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు? అంటే నిజంగానే ఈటెల రాజేందర్ అనుకున్నట్టుగా తన ఆరోపణలన్నింటినీ వివరించినా సరే ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఎలాంటి అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాయి వేయడానికి చూస్తారు గొడవ జరుగుతుందనేసరికి. సో ఇది పార్టీకి ఎలాంటి నష్టం కలిగించే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇద్దరు ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కూడా వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్లే అయినప్పటికీ బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించేటువంటి మున్నూరు కాపులు ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు, అనేక మంది పెద్ద పెద్దలు, డబ్బున్నటువంటి వాళ్ళు, బలం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే ముదిరాజ్ సామాజిక తరగతికి చెందినటువంటి ఈటెల రాజేందర్ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళలో కూడా ఎక్కడన్నా ఒక్కళ్ళ ద్వారా ఉంటే ఉండొచ్చు. ఈటెల రాజేందర్ కూడా ఆయన కూడా చాలా దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలకి ఆయన అధిపతి. కానీ మున్నూరు కాపు సామాజిక తరగతితో పోలిస్తే ముదిరాజ్ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు రోజువారీ చేపలు పట్టుకొని జీవించేటువంటి జీవనంతో లేదా చేపలు అమ్ముకుని జీవించేటువంటి వాళ్ళు ఆర్థికంగా అంత బలమైనటువంటి వాళ్ళు కాదు. రెండు సామాజిక తరగతులు సంఖ్యరీత్యా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఆర్థికంగా చూసినప్పుడు మున్నూరు కాపు తరగతి అనేటువంటిది బలమైనట్టుగా ఉంటుంది కనుక మరి అటువంటి వాళ్లే బీజేపీకి రేపు ఎన్నికల్లో పెట్టుబడి పెట్టాలని లేదా ఇతరత్ర కార్యక్రమాలు నడిపించాలన్నా కానీ వాళ్లే కావాల్సి వస్తుంది కనుక మరి బహుశా అటువంటి బలమైనటువంటి ఆర్థికంగా అంటే ఈ రెండు తరగతుల్లో ఆర్థికంగా బలమైనటువంటి ఆ సామాజిక తరగతి వైపే మొగ్గు చూపడానికి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అనేటువంటిది ఒక సందేహం. ఏమిటి అనేటువంటిది
మనకి రాబోయే కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి విభేదాలతో రోడ్డెక్కిన తర్వాత ఈటెల రాజేందర్ ఆ పార్టీలో ఏ విధంగా కొనసాగలడు, మొహం ఎలా చూసుకోగలడు, సమావేశాల్లో కావచ్చు లేదా పార్లమెంట్లో కావచ్చు అనేది ప్రశ్న. అంటే ఇలాగే వర్గపోరు కొనసాగితే మానకుండా ప్రజల్లో పార్టీపై నమ్మకం కోల్పోయే ప్రమాదం లేదంటారా? డెఫినెట్ గా అసలు మొత్తానికే ఎసురొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని గతంలో ఇంతకు ముందే వాళ్ళు బీసీ నినాదంతో బీసీ ముఖ్యమంత్రి అన్నారు తప్ప అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే చెప్పలేదు. ఏమిటి అంటే మేము గతంలో ఎక్కడ చెప్పలేదు అన్నారు. కానీ అది వాస్తవం కాదు. అయితే మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో శాసనసభాపక్ష నాయకుడిగా బీసీని ఎన్నుకున్నారా అంటే బీసీని ఎన్నుకోలేదు. ఆ తర్వాత ఆ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోనీ బీసీని ఎన్నుకున్నారా అంటే బీసీని ఎన్నుకోలేదు. అందుకని ఇట్లా 1, 2, 3 ఇవన్నీ చూసిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు, నాయకుల మధ్య వాళ్ళెత్తినటువంటి విభేదాలు అంత తేలిగ్గా అవి సమసిపోయేవి కాదు అనేది కనిపిస్తా ఉంది. అందుకని ఈ ఉదంతాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది బీజేపీ అధినాయకత్వానికి ఇది ఒక పెద్ద సవాల్. ఈ సవాల్ని వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారనేది చూడాల్సి ఉంది. ఓకే, ఇలాగే కొనసాగితే కనుక రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తు మనం ఎలా అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఒకే పార్టీలో ఇద్దరు నాయకుల వల్ల గొడవలు, ఆ మాటలు, ఒకళ్ళ మాటలు ఒకళ్ళు బహిర్గతంగానే విమర్శించుకోవడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి సో బీజేపీ పరిస్థితి ఏ విధంగా అంటే ఇవన్నిటికి కూడా ఒక చెక్ పెట్టాల్సిన అవసరం లేకపోలేదంటారా? కాంగ్రెస్ లో కూడా ముఠా తగాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా పరస్పరం పరోక్షంగా విమర్శించుకున్నటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. నిన్నటికి నిన్న 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి మీరెలా అనుకుంటారు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి తెలిసిందే. కానీ దానికి కొన్ని హద్దులు, పరిమితుల్లోనే వాళ్ళు వ్యవహరించారు. వాళ్ళలాగా ఈటెల రాజేందర్ లాగా కొడకనో లేకపోతే ఇంకోటనో ఆ విధమైనటువంటి పరుష పదజాలాన్ని కాంగ్రెస్ నాయకులు ఆ విధంగా మరి చెప్పలేదు. అందుకని దానికి దీనికి తేడా ఉంది. అన్ని పార్టీల్లో ఆ విధమైనటువంటి కుమ్ములాటలు ఉన్నమాట వాస్తవం. కానీ ఇది బహిర్గతంగా మరింత తీవ్రమైనటువంటి స్థితిలో ఈ బీజేపీ కుమ్ములాటలు ఉన్నప్పుడు దాన్ని సొమ్ము చేసుకోవడానికి లేదా వాళ్ళ మధ్య మరింతగా విభేదాలని తీసుకురావడానికి దిగువ స్థాయి వరకు కార్యకర్తలని లేదా అభిమానులను కూడా చీల్చడానికి కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ కూడా ప్రయత్నించడానికి అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ మరింత బలహీనపడుతుంది. ఆ మరింత బలహీనపడి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని పెర్ఫార్మెన్స్ బాగలేకపోయేట్లయితే ఆ తర్వాత అదే దానికి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు లేదా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక శాపంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఇటు బండి సంజయ్ వర్గం నుంచి కావచ్చు, లేదంటే ఈటెల రాజేందర్ వర్గం నుంచి కావచ్చు, బీజేపీకి అంటే హాని జరిగే అవకాశాలు ఉన్నాయంటారంటే సెపరేట్గా 2 వర్గాలుగా విడిపోతున్నారు కాబట్టి హాని జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఉంటుంది. విడిపోతారా లేదా అనేది నేను చెప్పలేను. కానీ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో రాజీ పడి, అవకాశవాదంతో రాజీ పడి ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవడానికి రాజీ పడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి వర్గాలు ఏ విధంగా దెబ్బలాడుకున్నాయో తెలుసు. ఆ జేసీ దివాకర్ రెడ్డి అదే కాంగ్రెస్ లో కూడా కొనసాగారు రాజీ పడి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదాలు కూడా తెలుసు. అయినా కానీ ఆ జేసీ దివాకర్ రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. అందుకని ఆర్థిక ప్రయోజనాలు అవి ప్రధాన పాత్ర వహించినప్పుడు ఈ ముఠా కుమ్ములాటల్ని సర్దుబాటు చేసుకొని అవకాశవాదంతో వ్యవహరించేటువంటి ఉదంతాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. అదే విధమైనటువంటి అవకాశవాదంతో కాంగ్రెస్ లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వర్గాలు, ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులు రాజగోపాల్ రెడ్డి ఎందుకు కొనసాగుతున్నాడు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం కొనసాగుతున్నాడు. రాజీ పడ్డారు, ఇద్దరు విమర్శించుకున్నారు, ధ్వజమెత్తారు. అదే విధంగా ఈటెల రాజేందర్ లేదా బండి సంజయ్ లేదా రాబోయే రోజుల్లో మరికొందరు ఎవరైనా కానీ ఈ విధంగా అంటే బహిరంగంగా ప్రకటించడం ద్వారా ఒక విధంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు కూడా దీనికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. మరి దానికి అధిష్టాన వర్గం లొంగేట్లయితే
ఇద్దరిని సంతృప్తిపరచడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, తీసుకున్నా ఆశ్చర్యం లేదు. అది వాళ్ళ అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. అది కూడా రాజకీయంగా బీజేపీకి నష్టం కలిగించేటువంటి అంశమే. అందువల్ల ఏ విధంగా చూసినప్పటికీ ఈ విధమైనటువంటి బహిరంగంగా రోడ్డెక్కిన తర్వాత తగాదాలు ఏ రాజకీయ పార్టీకి కూడా అవి లాభం కలిగించకపోగా నష్టమే కలిగిస్తాయి అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు. సో ముందు చూద్దాం, అటు బండి సంజయ్ వర్గం కావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ వర్గం కావచ్చు, ఎలాంటి పరిణామాలతో ముందుకు వెళ్ళిపోతుందో, అసలు బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుందో, ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందా, స్థానిక ఎన్నికల్లో అసలు ముందు ఎలాంటి పరిణామాలను బీజేపీ ఎదుర్కోబోతుందో ముందు చూద్దాం. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.